హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనతో పాటు వెబ్ డెవలపర్ తేజ గారు ఉన్నారు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని నేను ఊరిస్తున్నా కదా, ఒక వెబ్ డెవలప్మెంట్ కోర్స్ మీ అందరికి ఇస్తానని చెప్పేసి. సో అది చేయబోతుంది తేజ గారు, నేను కాదు. సో దీనికి ఎవరన్నా మీరు థ్యాంక్స్ చెప్పాలన్నా, పొగడాలనుకున్నా, లేదంటే తిట్టాలనుకున్నా కూడా తేజ గారి వైపు డైరెక్ట్ చేయండి అవన్నీ. సో ఇది తేజ గారు మీ అందరికి ఆఫర్ చేస్తున్న మంచి గిఫ్ట్ అన్నమాట. ఈ కోర్స్ గురించి నేను ఇంకా తేజ గారు ఇంకా క్లియర్ గా చెప్తారు. నేను ముందుగా మీకు ఒక చిన్న ఒక హెడ్సప్ లాంటిది ఇవ్వాలనుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న వార్నింగ్ లాంటిది కూడా అనుకోండి. సోషల్ మీడియాలో ఎవరైనా వచ్చి ఏదైనా ఒక మంచి పని చేయాలని చూస్తున్నప్పుడు దయచేసి వాళ్ళని కుదిరినంత ప్రేమగా ఆహ్వానించండి. రూడ్ గా మాట్లాడకండి. అండ్ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో డబ్బు సంపాదించడానికి, ప్రాఫిట్స్ కోసం చేస్తున్నారని అనుకోకండి. తేజ గారు ఈ టైంలో సినిమా హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూడాలి. అట్లాంటిది మనతో కూర్చొని ఏదో నేర్పించాలని చూస్తున్నారు. హీస్ ట్రైంగ్ టు డూ సమ్ గుడ్. అండ్ ఆయన నాతో చెప్పిన కొన్ని విషయాలు, పర్సనల్ గా చెప్పిన విషయాలు నేను మీ అందరితో చెప్తాను. అండ్ దాన్ని బట్టి ఆయన గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆయన ఏమన్నారంటే ఆ దగ్గర దగ్గర కొన్ని నెలల నుంచో లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రిక్రూట్ చేస్తున్నారంట. అయితే ఆ రిక్రూట్ చేసే ప్రాసెస్ లో 100 మంది స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కళ్ళని కూడా సెలెక్ట్ చేయలేకపోతున్నాను. నేను ఎవరికైనా కొంతమంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని జాబ్ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. వాళ్ళకి వెబ్ డెవలప్మెంట్ లో అవసరమైన స్కిల్స్ అన్ని నేర్పించాలనుకుంటున్నాను. నేను గనక తయారు చేసిన కోర్స్ వీళ్ళు కంప్లీట్ గా డెడికేటెడ్ గా కూర్చొని దాని మీద కూర్చొని సాధన చేస్తే ఆల్మోస్ట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వాళ్ళు ఆన్సర్స్ చేయగలుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ పేపర్ లీక్ చేయబడుతుంది. మనకి మామూలుగా రేపు జరగబోయేది ఏంటో ఆయన ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా రిక్రూటర్స్ అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసేటట్టు ఉంటారు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి ఒక్క విషయం చాలా చాలా జాగ్రత్తగా వినండి. అండ్ తేజ గారు, నేను మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా నేను కొద్దిగా ఇఫ్ ఐ గెట్ క్యారీడ్ అవే అండ్ నేను ఎక్కువ మాట్లాడితే కనుక మొహమాట పడకుండా నోరు మూసుకోండి అని చెప్పేయండి. ఎందుకంటే మీరు మాట్లాడటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ అండ్ అందరినీ ట్రైన్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది అందరి కోసం కాదు. ముందే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా ఈ కోర్స్ మీరు తీసుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని మీరు 2-3, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సినిమా స్టోరీ చెప్పాను అనుకోండి. సపోజ్ పోకిరి సినిమా ఉంది. అది మీరు 2 ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చని ఒక 2-3 సెంటెన్సెస్ లో ఆ స్టోరీ రాయడం మీకు తెలిసి ఉండాలి. అంటే ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ చేయడం మీకు తెలియాలి. అది నెంబర్ 1 క్రైటీరియా. అండ్ రెండో క్రైటీరియా ఏంటంటే, సపోజ్ ఇంటర్నెట్ లో మీరు ఏదైనా వెతకాలనుకోండి, అది మీకు తెలియాలి ఎట్లా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి. ఉదాహరణకి ఒక పొమోగ్రనేట్ ఉంది, దానిమ్మకాయ. దాని విత్తనాలు ఫాస్ట్ గా తీయాలంటే ఏం చేయాలి? అది మీరు ఇంటర్నెట్ లో గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ లో ఎట్లా సెర్చ్ చేస్తారు, ఆ సెర్చ్ ఫ్రేజ్ ఒకటి ఉంటుంది, అది మీరు టైప్ చేయడం మీకు తెలియాలి. ఇంతకు మించి క్రైటీరియా ఏం అవసరం లేదు. దాంతో పాటు కొద్దిగా నేర్చుకోవాలన్న వాట్ యు కాల్ దట్ జిజ్ఞాస అది ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా తేజ గారి వైపు డైరెక్ట్ చేస్తాను ప్రశ్నలు. అండ్ తేజ గారు ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్. హలో. సో చెప్పండి తేజ గారు, ఈ వెల్కమ్. మాట ఇప్పుడు నేను నా మాటల్లో నేను చెప్పాను, మీ మాటల్లో ఇప్పుడు మీరు చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ ట్రైంగ్ టు అచీవ్ అండ్ మీరు ఎవరికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ చెప్పున్నారు, బట్ కొంచెం ఎలాబరేటెడ్ గా చెప్తాను. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో క్లోజ్ టు 7.5 years నుంచి ఉన్నా ఆల్మోస్ట్. అండ్ చాలా ఇంటర్వ్యూస్ చేసాము, చాలా మందిని రిక్రూట్ చేసాము, చాలా మందిని రిజెక్ట్ చేసాము. లైక్ ఐఎమ్ డెవలపర్, ఐఎమ్ నాట్ రిక్రూటర్. నేను డెవలపర్ని, బట్ మాకు టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మేమే ఇంటర్వ్యూస్ చేస్తాం. సో చాలా కంపెనీస్ లో, నేను వర్క్ చేసిన కంపెనీస్ లో క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేసాము. బట్ దెన్ ఈవెన్ ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ కానీ, బట్ మాకు దొరికే టాలెంట్ పూల్ అంటే ద ప్రాపర్ ఒరిజినల్ టాలెంట్ పూల్ చాలా తక్కువ మంది ఉన్నారండి. అండ్ మార్కెట్ లో చాలా డిమాండ్ ఉన్న చాలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. అందులో ఇది ఒకటి. లైక్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అని తీసుకుంటే మీకు ఒక చిన్న ఒక కిరాణా స్టోర్ దగ్గర నుంచి మీకు సేవ్ వాట్ నాట్ ఈవెన్ జియో, అంబానీ, ఈవెన్ వాళ్ళకి కూడా వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. సో మన వీధి చివరి దగ్గర నుంచి ఇంక్లూడింగ్ యుఎస్, ఆల్ ఓవర్ ద వరల్డ్ వెబ్ డెవలప్మెంట్ అనేది బేసిక్ థింగ్ అనమాట. సో దానికి ఉన్నంత డిమాండ్ కి కావాల్సిన రిసోర్సెస్ లేరు, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇన్ ద మార్కెట్. అంటే రిసోర్సెస్ ఉన్నారు, చేస్తున్నారు, బట్ not up to the mark wherein they can get selected in the interview. So నాకు అది చూసి ఇప్పుడు కరెంట్ గ్రాడ్యుయేట్స్ కూడా అలా లేకపోయేసరికి ఐ థాట్ లైక్ ఓకే, లెట్ మీ కమ్ అప్ విత్ సంథింగ్ సో దట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ గా ఉంటుంది.
అండ్ యా దే కెన్ వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ చేసి కొన్ని మంచి వెబ్సైట్స్ మంచి టెక్నాలజీ క్రియేట్ చేస్తారు అని చెప్పి ఒక చిన్న థాట్ తోటి ఐ కేమ్ ఫార్వర్డ్. అది నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. లైక్ అంటే అసలు యాక్చువల్ గా ఇండస్ట్రీలో జరిగేది మన కాలేజెస్ లో చెప్పేది కంప్లీట్లీ డిఫరెంట్. సో అది చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో ఉండింది, బట్ నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు. ప్రాబబ్లీ మీ ద్వారా ఒక అట్లీస్ట్ ఒక 5-10 మందికి వచ్చిన దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎస్. అండ్ ఇప్పుడు క్రైటీరియా అని చెప్పేసి నా సైడ్ నుంచి నేను చెప్పాను బేసిక్ క్రైటీరియాని. జనరల్ గా అసలు ఇది నేర్చుకోవడానికి ఎవరైనా చదువుకొని ఉండాలా, లేకపోతే ఏదైనా యూనో వేరే స్ట్రీమ్స్ లో వాళ్ళు ఇందులోకి రావాలని కొంతమంది అనుకుంటున్నారు. అంటే లైక్ ఫార్మసీలో ఉన్న వాళ్ళు రావాలనుకుంటున్నారు, లేకపోతే యూనో సమ్ సైన్స్ గ్రూప్ డిఫరెంట్ దాంట్లో ఉన్న వాళ్ళు ఇటువైపు రావాలనుకుంటున్నారు. సో మీ కోర్స్ ఉపయోగపడుతుందా? కేవలం మీ కోర్స్ మీద ఆధారపడితే వాళ్ళు స్విచ్ చేసుకోవడానికి కుదురుతుందా? సొంతగా ఏదైనా పని చేయాలా వాళ్ళు? ఇంకా సొంతగా అయితే డెఫినెట్ గా పనిచేయాలండి. ఏ కోర్సు 100% చెప్పరు. లైక్ ఇప్పుడు మన క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పారు అనుకోండి, టీచర్ చెప్పింది అందరికీ ఒకలాగే ఉంటది, బట్ ఒకరికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే వాళ్ళు డెఫినెట్ గా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పే మీనింగ్. సో నేను కోర్స్ చెప్పడం అందరికీ ఈక్వల్ గా ఒకలాగే చెప్తా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ గా చెప్తా, బట్ దెన్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఎఫర్ట్స్ ఉండాలి. మెయిన్ బేసికల్ గా ఇట్లాంటి కోర్స్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఏ ఉండాలంటే కామన్ సెన్స్. మీరు చెప్పినట్టు ఇంటర్నెట్ లో ఎట్లా సెర్చ్ చేయాలి, దట్స్ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్. లేకపోతే లాజిక్స్ రాయడానికి కూడా మెయిన్ కామన్ సెన్సే కావాలి. సో కామన్ సెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆ లాజికల్ థింకింగ్ ఉండాలి. వాళ్ళు బేసిక్ గా టెక్నికల్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయ్యే ఉండాల్సిన అవసరం లేదు, బట్ పట్టుదల ఉంటే ఎనీథింగ్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ జీల్, ఆ ఇంట్రెస్ట్, ఆ పట్టుదల ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ కామన్ సెన్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, బట్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఎక్స్ట్రాడినరీగా ఇంగ్లీష్ మాట్లాడాలని రూల్ ఏం లేదు, బట్ మనం అనుకున్నది కరెక్ట్ గా అవతల వాళ్ళకి కన్వే చేయగలిగే కేసులో ఉంటే చాలు. గ్రామాటికల్ గా కరెక్ట్ ఉండాలి, ఇలాంటివి ఏం లేవు. కానీ బట్ మనం అనుకున్నది కరెక్ట్ గా కన్వే చేయాలి అవతల వాళ్ళకి అంతే. ఒక్క మాట అండి, ఇక్కడ చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు. గ్రామాటికల్ గా మనం అవసరం లేదని చెప్పి అన్నారు కదా. ఇట్స్ అ గ్రేట్ పాయింట్. గ్రామర్ అవసరం లేదు, అందరూ విన్నారు కదా. యూ డోంట్ నీడ్ టు స్పీక్ పర్ఫెక్ట్ గ్రామర్. ఇన్ఫాక్ట్ నాది కూడా చాలా బేకార్ గ్రామర్, మేనేజ్ చేస్తూ ఉంటాను. సో మేనేజ్ చేయడానికి అవసరమైన బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ పేపర్ కానీ, లేకపోతే ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కానీ, ఇంటర్నెట్ ఆర్టికల్లో కానీ చదివింది కొద్దిగా మెల్లిగా అయినా సరే అర్థం చేసుకోవటం మీకు చేత అయితే చాలు. ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అంతేగా ప్రకాష్ గారు? అంతేనండి. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొకటి అండి, చాలా మంది అడిగారు, ఈ కోర్స్ చేస్తే మాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందా, గ్యారంటీ ఇస్తారా? ఏంటి దానికి మీ ఆన్సర్ ఏంటి చెప్పండి. ఇది చాలా మంచి క్వశ్చన్. నేను డబ్బుల కోసం ప్రాఫిట్స్ చూసి చేసింది ఉంటే నేను చెప్పేవాడిని మా కంపెనీలోనే జాబ్ ఇప్పిస్తాను, మీరు కోర్స్ చేయండి నా దగ్గర అని చెప్పి. దట్ ఈస్ నాట్ ద కేస్. నేను ఒకళ్ళకి కూడా జాబ్ ఇచ్చే అంత కేపబిలిటీస్ లేవు ఎవరికి, ఇన్ఫాక్ట్ సాఫ్ట్వేర్ లో. సో ఈ కోర్స్ చేసినప్పుడు ఓన్లీ సాఫ్ట్వేర్ లోనే చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మన సపోజ్ మన కిరాణా షాప్ ఉంది, ఆయనకు ఒక వెబ్సైట్ కావాలనుకుని ఉండొచ్చు. ఆయనకి మీరు వెబ్సైట్ చేసి ఇవ్వండి, మీరు హార్లీ చార్జెస్ చేసుకోండి. ఇంటి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కి రావాలి, ఇంటర్వ్యూస్ చేయాలి అనే ఏం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, లైక్ రియాక్ట్ జేఎస్ డెవలపర్స్ గ్రూప్ అని, లేదంటే స్ప్రెడ్ ద వర్డ్ హైదరాబాద్ లాంటి గ్రూప్స్ లో 5-6 lakh పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా మంది అందులో బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఆ గ్రూప్స్ లో మీ ప్రొఫైల్ పోస్ట్ చేసి నేను ఇట్లాంటి వెబ్ డెవలప్మెంట్ పని మీకు చేసి పెట్టగలను అంటే చాలా మంది హవర్లీ లెక్క ప్లే చేస్తారు. అంటే ఒక మంచి ఒక సీజన్ డెవలపర్ కి దిల్ పే ఆల్మోస్ట్ $20 to $50 per hour. That comes up to like 3,000-3,500 rupees per hour. Per hour ki 3,000 rupees they'll get it. Right. So freshers ki aithe probably they'll pay like 200 or 300 rupees. Once you make experience వచ్చి మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న తర్వాత easily you can earn, there is no limit. Sky is the limit అంటారు కదా. సో మీరు ఫ్రీలాన్స్ చేయొచ్చు. సో నేను ఫ్రీలాన్స్ చెప్తున్నాను. అప్వర్క్ లాంటి ఒక వెబ్సైట్ ఉంది, ఫైవర్. సో మీరు అక్కడ కూడా చేయొచ్చు, మీరు కంపెనీలోనే జాబ్ చేయాలని లేదు. అండ్ దీనికి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఏం లేదు. లైక్ మీరు ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే మీరు లైక్ మీరు ఫార్మసీ చేసిన వాళ్ళు చేయకూడదు లాంటివి ఏం లేదు. ఎనీవన్ కెన్ డూ ఇట్. మీకు టెక్నాలజీ వచ్చి మీరు వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ క్రియేట్ చేయగలను అంటే వై నాట్. దెర్ ఇస్ నో సెట్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్. రైట్. జస్ట్ లెట్ మీ గో త్రూ దిస్. ఓకే, సో ఈ కోర్స్ ఎన్ని రోజులు పడుతుందండి అప్రాక్సిమేట్లీ? లైక్ కోర్స్ ప్లాన్ ఏంటి, ఎన్ని రోజులు, అసలు ఏం నేర్పిస్తారు?
నేను ఈ కోర్సులో యాక్చువల్గా వాళ్ళకి బేసిక్ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ టు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ ఈ టైంలో ఒక ఫ్రేమ్వర్క్ అన్నది ఫేస్బుక్ వాళ్ళు రిలీజ్ చేశారు కాల్డ్ రియాక్ట్. అది మార్కెట్ లో చాలా భూమి ఉంది, ఆ డెవలపర్స్ కూడా దొరకట్లేదు. సో దాంతో రియాక్ట్ లాంటి ఫ్రేమ్వర్క్ వాడితే మనం వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా చేయొచ్చు అనమాట. మీకు కాన్సెప్ట్స్ రావాలి, బట్ దెన్ అట్లాంటి ఫ్రేమ్వర్క్ వాడితే మీరు చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. సో ఆ ఫ్రేమ్వర్క్ ఒకటి నేర్పిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో అక్కడ వరకు వెళ్దాం బేసికల్ గా ఫస్ట్, సో దట్ వాళ్ళు ఒక ఇండిపెండెంట్ అయిపోతారు. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత దే కెన్ డెవలప్ యాప్స్ ఆన్ దర్ ఓన్. నేను చెప్తుంది ఓన్లీ వెబ్సైట్సే కాదండి, ఈవెన్ మొబైల్ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ ఐఓఎస్ యాప్స్ కానీ నేను చెప్పిన వరకు వెళ్తే దే కెన్ డెవలప్ ఈవెన్ నేటివ్ యాప్స్ ఆన్ దర్ ఓన్. సో అక్కడ వరకు వెళ్దామని చెప్పి, అండ్ ఈ కోర్స్ నేను అనుకున్నది ఒక 30-35 days చేద్దాము. వాళ్ళకి ఒక లైవ్ ప్రాజెక్ట్ ఏమో ఇద్దాం, వాళ్ళతో చేయిద్దాము. ఒక 5-6 days కూర్చోబెట్టి ఒక సింపుల్ ప్రాజెక్ట్, మరి కాంప్లికేటెడ్ అని కాదు. సో దట్ దే కెన్ అది రిఫర్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని చెప్పి. సో ఒక 5-6 days ప్రాజెక్ట్ అండ్ దెన్ ఒక 1-2 days ఇంటర్వ్యూస్ తీసుకుందాం. మాక్ ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయి, ఎందుకంటే మాకు తెలుసు కదా వాళ్ళకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లాంటి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి. సో ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పి ఒక ప్లాన్. సో అది నేను బేసికల్ గా అనుకున్న థాట్. ఓకే, సో మాక్ ఇంటర్వ్యూస్ అన్నారు, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. జనాలు వాటి కోసం పడి చచ్చిపోతారు, దే లవ్ ఇట్. అంటే వాళ్ళకి రాబోయే దానికి ప్రిపరేషన్ అంటే దే రియలీ లవ్ ఇట్. సో మాక్ ఇంటర్వ్యూస్ అంటే లైక్ కెన్ వి ఎక్స్పెక్ట్ లైక్ మాకు కొద్దిగా ఫ్యూచర్ లో జరగబోయే క్వశ్చన్స్ కానీ, లైక్ జనరల్ గా మీకు రిక్రూట్ చేసుకునేటప్పుడు దేర్ ఆర్ సమ్ సెట్ క్వశ్చన్స్ అంటే మన స్కిల్స్ కోసం. సో ఆ ఇంటర్వ్యూస్ అన్ని లైక్ అందరికీ ఉంటుందా, లేకపోతే ఎవరైనా కొంతమందిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవ్రీబడి విల్ కమ్ ఎక్స్పెక్టింగ్ దిస్. సో ఎవరైనా ఒక 5-10 సెలెక్ట్ చేస్తారా? హౌ డస్ ఇట్ వర్క్? కొద్దిగా దాని గురించి ఎలాబరేట్ చేస్తారా? సో కోర్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ చేయగలం అండి, కోర్స్ రాకుండా ఇంటర్వ్యూ చేయలేం కదా. సో డెఫినెట్ గా కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్స్ మీద ఇంటర్వ్యూ ఉంటుంది, అంతకు మించి బయటకు వెళ్ళి ఏముండదు. అండ్ నేను ఒక్కడనే చేద్దాం అనుకోవట్లేదు. లైక్ నాకు ఇప్పుడు నేను 7.5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఐ వర్క్ విత్ వేరియస్ కంపెనీస్, ఎంఎన్సీస్, బిగ్ ఎంఎన్సీస్. నా ఫ్రెండ్ సర్కిల్ ఈ డొమైన్ లో నా ఫ్రెండ్ సర్కిల్ ఆల్మోస్ట్ 500-600 members ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంది పిల్లలకి మాక్ ఇంటర్వ్యూ చేసి నువ్వు ఫీడ్బ్యాక్ ఇస్తావంటే దే ఆర్ రెడీ టు కమ్ అప్. ఎందుకంటే నాకు కూడా వర్క్ కొంచెం తగ్గుతుంది ఇక్కడ వచ్చి, మాకు వర్క్ ఎక్కువ అయిపోతుంది కంపెనీస్ లో అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లాంటి టాలెంట్ వస్తున్నప్పుడు వై నాట్ వాళ్ళని కూడా అడుగుదాం. సో ఒక పర్స్పెక్టివే కాదు, ఒక 2-3 perspectives లో ఇంటర్వ్యూ జరిగితే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, లైక్ ఇట్లా ఉంటది అని చెప్పేసి. సో దట్స్ ద ప్లాన్ నేను అనుకున్నాను. బట్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ పేపర్ ఆల్మోస్ట్ లీక్ చేస్తాను. అది దాటి వెళ్ళొచ్చేమో, వి నెవర్ నో. బట్ దెన్ మాక్సిమం ఒక 80-90% ఐ కుడ్ సే నేను అడిగిన క్వశ్చన్స్ లోనే వస్తాయి, అడుగుతారు వేరే కంపెనీస్ లో. ఓకే, అందరు విన్నారు కదా, 80% ఈయన మనకు చెప్పే మెటీరియల్ లోపల నుంచే ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ అన్ని వస్తాయంట. సో ఆ 20% అనేది ఇంకా డిపెండ్స్ అపాన్ యువర్ లక్. అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మోస్ట్లీ యువర్ సెట్. అండ్ ఇంకొకటి కొంతమంది అడిగింది ఏంటంటే, ఒక్క నిమిషం అండి, ఇంకొకటి చెప్పాలి. ఇంటర్వ్యూస్ లో మీరు 3 Idiots మూవీ చూస్తున్నారో లేదా అంతమంది నాకు తెలియదు. తెలుగులో కూడా సమ్ విజయ్ డబ్ చేశారు తమిళ నుంచి, స్నేహితుడా. సో ఆ మూవీలో హీరో మీరు చూసారు అంటే చాలా సింపుల్ ఆన్సర్స్ చెప్తుంటాడు. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, లెక్చరర్ ఉన్నప్పుడు వాట్ ఈస్ అ మెషిన్ అంటే ఆయన ఒక జిప్ అనేది ప్యాంట్ జిప్ చూపించి దట్స్ అ మెషిన్ అంటాడు. సో ఆన్సర్ చెప్పడంలో కాన్సెప్ట్ ఒకటే అయి ఉండొచ్చు. మెషిన్ అన్న కాన్సెప్ట్ కి మీరు ఇంటర్నెట్ లో ఎదిగితే ఒక 200-300 వాల్యూమ్స్ దొరుకుతుంది బుక్. బట్ మీరు ఎంత సింప్లిసిటీతో ఎంత సింపుల్ గా వాళ్ళకి బ్రేక్ డౌన్ చేసి కాన్సెప్ట్ చెప్తారు అన్నది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళు అలా చెప్పేది ఒక్కొక్కలా చెప్తారు. సో మనం కాన్సెప్ట్ చెప్తాం, బట్ ఆ కాన్సెప్ట్ ని వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేయాలన్నది వాళ్ళ కామన్ సెన్స్, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ దెన్ టెక్స్ట్ బుక్ ఆన్సర్ నేను చెప్పను కానీ క్లోజ్ టు టెక్స్ట్ బుక్ చెప్తాం. బట్ వాళ్ళ టెక్స్ట్ బుక్ ని వాళ్ళు ఎలా గ్రాస్ప్ చేసుకొని చెప్తారు అన్నది ఇట్స్ అప్ టు ఈచ్ ఇండివిజువల్. రైట్, గ్రేట్ తేజ గారు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది అడిగారు ఇది. 2011, 2014 ఆ టైంలో మాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అప్పటి నుంచి మేము ఖాళీగా ఉన్నాం, మేము ఈ కోర్స్ చేయొచ్చా? నేను ఒక స్టేట్మెంట్ బాగా నమ్ముతాను, ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఎనీథింగ్. సో మీరు అప్పటి నుంచి ఖాళీగా ఉన్నారంటే చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. లైక్
ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేదంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ చేద్దాం అని చెప్పి, నా ఫ్రెండ్స్ చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ చేద్దాం అని చెప్పి ఒక 2-3 years ఖాళీగా ఉండి రియలైజ్ ఇది మన వల్ల అవ్వట్లేదు. దేర్ ఆర్ సమ్ బ్యాటిల్స్ వేర్ వీ కెనాట్ ఫైట్, సో ఇట్స్ బెటర్ టు లీవ్ దెమ్. సో చాలా మంది వచ్చేసి బ్యాక్ వాళ్ళు చేయగలిగిన జాబ్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో అట్లాంటివి చాలా ఎవరికైనా జరుగుతాయి. లైఫ్ ఇస్ నాట్ ఫేర్ విత్ ఎవ్రీ వన్. సో నేను చెప్తున్నా కదా, ఈవెన్ హౌస్ వైఫ్ ఆఫ్ ఏమి చదువుకున్న వాళ్ళు కూడా ఒక ఇంగ్లీష్ నేర్చుకుని ఒక కామన్ సెన్స్ తోటి దే కెన్ డూ ఇట్. ఐ డోంట్ సీ ఎనీ ఛాలెంజ్ ఇన్ డూయింగ్ ఇట్. రైట్. అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇప్పుడు అన్నారు, ఏం చదవని వాళ్ళు కూడా అని. సపోజ్ నేనేం చదువుకోలేదు, నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, అండ్ లేదంటే 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్ అది, బట్ ఇంగ్లీష్ వచ్చు, ఇంటర్నెట్ బాగా యూజ్ చేస్తాను. ఒకవేళ నేను అప్లై చేసేటప్పుడు చదువు లేకుండా అసలు అప్లై చేయడం ఎట్లా? ముందు సర్టిఫికెట్ అడుగుతారు, డిగ్రీ అడుగుతారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా చదువు ఉండాలి అనేది ఒక అందరికీ ఉన్న ఒక ఐడియా అనమాట మైండ్ లో. అసలు మేము లోపలికి రావడానికి ఉంటుందా, అది చెప్పండి కొద్దిగా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ పెద్ద కంపెనీకి రావడం ఎందుకు? వై నాట్ స్మాల్ కంపెనీ? స్టార్ట్ విత్ స్మాల్ కంపెనీ. ఒక స్టార్ట్అప్ లో మీరు జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. వన్స్ మీరు ఒక పెద్ద కంపెనీకి మీ స్టార్ట్అప్ లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీస్ లో మీకు ఎవరు మీరు ఏ డిగ్రీ చేశారు లాంటివి ఉంటాయి, ఆ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ మీరు అది చేస్తేనే మేము తీసుకుంటామని ఉండదు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్, వై నాట్? ఎనీ కంపెనీ విల్, అంటే అన్ని కంపెనీస్ అని చెప్పలేను, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఓపెన్ మైండెడ్, తీసుకుంటారు. లైక్ మీరు అడిగారు కదా నేను ఏం చదువుకోలేదు 10th క్లాస్ అని చెప్పి. ఒక లాస్ట్ వీక్ నేను చూసిన చాలా మంది పిల్లలు వాళ్ళకి ఏమి రాకపోయినా, ఈవెన్ క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళకి ఆ జీల్ వచ్చి, ఆ పట్టుదల వచ్చి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ అనేది కాదు. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు అని చెప్పి. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కి ఏ రిక్వైర్మెంట్ అవసరం లేదు, ఏ డిగ్రీ అవసరం లేదు. మీకు ఎంఎన్సీకి వచ్చే సాలరీ కన్నా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ లో ఇంకా ఎక్కువ సాలరీ వస్తుంది ఇన్ఫాక్ట్. రైట్, ఎగ్జాక్ట్లీ. అది చాలా మందికి అర్థం కాదు, దే వాంట్ ఐడి కార్డ్ అండ్ ఆల్ దట్. అండ్ అందరికి ఒక చిన్న మాట అండి, ఇక్కడ తేజ గారు చెప్పారు కదా డిగ్రీ లేకపోయినా యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి అని. అయితే ఇక్కడ ఒక చిన్న ఎడిషన్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, మీరు లింక్డ్ఇన్ లో ఒక నెట్వర్క్ తయారు చేసుకొని, లింక్డ్ఇన్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, మీరు చేసిన వెబ్సైట్ యొక్క స్క్రీన్ షాట్లు పెడుతూ హెచ్ఆర్స్ ని, ఈ రిక్రూటర్స్ ని, సీనియర్ డెవలపర్స్ ని కనుక మీ నెట్వర్క్ లో యాడ్ చేసుకుంటూ ఉంటే, ముందు మీరు వాళ్ళకి మీ వర్క్ చూపించి ఇంప్రెస్ చేసేస్తున్నారు. అసలు డిగ్రీ అన్న ప్రశ్న ఉండదు, ఆ థాట్ కూడా వాళ్ళ మైండ్ లోకి రానివ్వకూడదు. నేనైతే అలాగే అప్రోచ్ అవుతాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ స్క్రీన్ షాట్లు పెడుతూ నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, దీనికి వచ్చిన రిజల్ట్ ఇది, బిఫోర్ ఈ వెబ్సైట్ ఇలా ఉంది, నేను చేసిన తర్వాత ఇలా ఉంది, ఇలాంటి స్క్రీన్ షాట్లు పెట్టి అందరిని ఇంప్రెస్ చేసే పనిలో పడితే వాళ్ళు చివరికి అడుగుతారు, నువ్వు మా దాంట్లో ఓపెనింగ్ ఉంది వస్తావా అని. అసలు మన డిగ్రీ అన్న క్వశ్చనే ఉండదు. అండ్ మీరు నమ్మండి నమ్మకపోండి, మీ రెజ్యూమ్ లో కనుక ఫ్రంట్ పేజ్ లో మీ పేరు, మీ వాట్ ఎవర్ బేసిక్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీరు పనిచేసిన ప్రాజెక్ట్ లిస్ట్ మొత్తం పెట్టండి. అంటే పైన నుంచి కింద వరకు ఒక 20 or 30 ప్రాజెక్ట్స్ అవి లిస్ట్ పెట్టేసి చివరిలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యానని చెప్పి రాయండి. ఎప్పుడు పట్టించుకోడు, మీ ప్రాజెక్టులు మాత్రమే చూస్తారు. కరెక్ట్ గా చెప్పాను తేజ గారు? రైట్. సో అది. సో ఇంకొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాను తేజ గారు. అండ్ తేజ గారు, ఫీజ్ ఏంటి పరిస్థితి, ఎంత ఛార్జ్ చేస్తారు? మరి మీరు చెప్పడం పెద్ద పెద్ద కోర్స్ అంటున్నారు, లైక్ ఏంటి ఫీజ్ ఏంటి, మరి దాని సంగతి కూడా కొద్దిగా చెప్తారా? నాకు ఫీజ్ కన్నా క్యాండిడేట్స్ రావడం ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. సో ఐ డోంట్ వాంట్ టు చార్జ్ ఎనీ మనీ ఫ్రమ్ దీస్ పీపుల్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. వాళ్ళు నేర్చుకొని వాళ్ళు వెళ్తే నాకు ఒక హ్యాపీనెస్ కోసం నేను చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే, మీరు స్టార్టింగ్ చెప్పారు కదా, నేను ఫ్యామిలీతో కూర్చొని ఒక మూవీ చూడొచ్చు అదర్ దెన్ coming and sitting in front of you and then talking. Right. So yeah, so fees అన్నది nothing in my mind. I don't want to charge any money. సో వాళ్ళు నేర్చుకొని వాళ్ళ వల్ల, నా కోర్స్ వల్ల అట్లీస్ట్ ఒక 5 members or 10 members ఉపయోగపడినా, దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. ఫెంటాస్టిక్. సో అందరూ విన్నారు కదా, నేను ఎందుకు అంత జాగ్రత్తలు చెప్పి మీ అందరినీ కొద్దిగా వెల్ బిహేవ్డ్ ఉండమని చెప్పి అంటున్నాను. సో ఆయన ఫ్రీగా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, అందరికి ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది తేజ గారిని ప్రొటెక్ట్ చేయడానికి. సపోజ్ తేజ గారు మీరు ఒక గ్రూప్ లో ఇంటరాక్ట్ అవుతున్నారు, ర్యాండమ్ గా ఆయన ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే మీకు గ్రూప్ లో పెట్టచ్చు, ఇక్కడ వాకిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈ ఇంటర్వ్యూస్ ఉన్నాయని. అలా ఆయన పెట్టినప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ స్పాట్ లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, లేకపోతే ఇంకోటి చేసినా కూడా తేజ గారికి సంబంధం లేదు. మేము కుదిరినంత క్లీన్ గా దీన్ని పెట్టాలనుకుంటున్నాము. ఈ ప్రాసెస్ లో ఎక్కడ మీకు డబ్బు అన్నది అసలు క్వశ్చనే రాదు, ముందే చెప్తున్నాను. ఏ ఒక్కటి
సారీ అండి, సారీ ఫర్ ఇంటరప్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాచ్, ఏ కంపెనీ అయినా సరే ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ డబ్బులు తీసుకొని మేము మీకు జాబ్ ఇస్తామని చెప్పరు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళే ఎదురుగా డబ్బులు ఇస్తారు మనం వర్క్ చేసిన తర్వాత. సో ఎవరైనా డబ్బులు తీసుకొని చేస్తున్నామంటే మీరు ఫస్ట్ మోసపోవడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రెడ్ ఫ్లాగ్, అదే పెద్ద రెడ్ ఫ్లాగ్. సో డబ్బులు తీసుకోవాలి, ఇవ్వండి అని అన్నారు అంటే థింక్ దట్ ఇట్స్ ఫేక్. అక్కడి నుంచి మీరు ఇమ్మీడియట్ గా పారిపోవాలి. సో మాకేంటంటే ఏదైనా ఒక మంచి పని చేయాలని ట్రై చేస్తున్నప్పుడు, ఈవెన్ నేను జాబ్స్ గురించి ఇదంతా చేస్తుంటే మధ్యలో ఎన్నో జాబ్ కన్సల్టెన్సీస్ వచ్చి అడ్డుపడినాయి. అండ్ చాలా మంది నేను చక్కగా క్లీన్ ఆఫర్స్ పెట్టాలనుకుంటే మధ్యలో చాలా చెత్త తెచ్చి పెట్టేస్తున్నారు. సో మేము చేసే ప్రాసెస్ లో మాకు ఇట్లాంటి అడ్డంకులు చాలా వస్తున్నాయి. సో నేను పంపించిన ఏ ఆపర్చునిటీ అయినా సరే, లేదంటే తేజ గారు మీకు ఇచ్చిన ఏ లింక్ అయినా సరే, ఎక్కడైనా ఏ విధంగా అయినా సరే డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా దూరంగా పారిపోండి. ఓకే, తేజ గారు కానీ నేను కానీ ఎక్కడ కూడా ఒక ప్రోడక్ట్ కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో రికమెండ్ చెయ్యం. ఒకవేళ ఏదైనా చేస్తే జస్ట్ వెబ్ డెవలప్మెంట్ కాబట్టి అది కూడా చేయాల్సి వస్తుంది. 90% ఫ్రీ సాఫ్ట్వేర్స్ తోనే పని అయిపోతుంది. వెబ్ డెవలప్మెంట్ లో మనకి హోస్టింగ్ అట్లాంటిది ఏదైనా ఒక చిన్న తీసుకుంటే బెటర్ తేజ గారు, అవసరం లేదు అది కూడా. అంటే మనం ఏదో ఫ్రీ హోస్టింగ్ ఉన్నాయండి, ఫ్రీ హోస్టింగ్ ఉన్నాయి. సో నేర్చుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఎవరి దగ్గర చేస్తున్నారు, సపోజ్ మీరు నేను చెప్పిన అప్వర్క్ కానీ ఫైవర్ కానీ ఇలాంటి ప్లేసెస్ లో మీరు మీ ప్రొఫైల్ పెట్టి ఎవరికన్నా మీరు తీసుకొని వాళ్ళ దగ్గర పర్ అవర్ చార్జ్ చేసి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సపోజ్ అక్కడ హోస్టింగ్ అన్నది వచ్చింది. సో అప్పుడు మీరు యూ డోంట్ నీడ్ టు పే ఎనీ మనీ, దే విల్ పే. ఆ హోస్టింగ్ ఎంత అవుతుందో అంతా వాళ్ళే పే చేస్తారు. వాళ్ళే పే చేసి వాళ్ళే సర్వర్స్ తీసుకొని వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఏమీ పే చేసేది ఉండదు. ఓకే, గ్రేట్. సో హోస్టింగ్ అలాంటివి కొనే పని కూడా లేదంట. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు లైక్ మీరు ఏది కొనాల్సిన పని ఉండదు. మహా అయితే ఏదన్నా మీ వర్క్ ఫ్లోలో ఏదైనా కొంచెం స్మూత్ కావడానికి ఏదైనా టూల్ ఉంటుందంటే కనుక అదేమన్నా అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ని బట్టి, అంటే ఇఫ్ నీడెడ్ దాని ఏమంటారు నీడ్ బేసిస్ అనేది అంటారు చూసారా. సో అవసరం అయితే మీరు ఇంకా బాగా ఏదైనా చేయాలనుకుంటే మీ ఇంట్రెస్ట్ తో మీరు కొనుక్కోవడమే తప్ప మేమైతే పెయిడ్ సాఫ్ట్వేర్లు కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఏమీ రికమెండ్ చేయం. కనీసం దీంట్లో హోస్టింగ్ అఫిలియేట్ లింకులు పెట్టడం లాంటి పనులు కూడా మేము చేయట్లేదు. సో ఇంతకంటే క్లీన్ ఇది మీకు దొరకదు. ఓకే, సో తేజ గారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే లైక్ దీన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు ఏదైనా ఒక ఫామ్ ఏదైనా ఇస్తారా, ఎట్లాగా లైక్ జనాలు సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటో కొద్దిగా ఏమైనా చెప్తారా, ఏమైనా ఆలోచించారా? యా, డెఫినెట్లీ. మీరు ఫస్ట్ చెప్పారు కదా బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ దెన్ కామన్ సెన్స్, ఇంటర్నెట్ లో సర్చ్ చేసే కామన్ సెన్స్, కొంచెం లాజికల్ గా. సో ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు, సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవి మీ లాజికల్ రీజనింగ్ టెస్ట్ చేస్తాయి. నేను అది ఒకసారి థింక్ చేసి మీకు ఒక అట్లీస్ట్ బై ఎండ్ ఆఫ్ దిస్ వీక్ కానీ ఒక 2-3 days లో కానీ నేను మీకు మళ్ళీ ఒకసారి గెట్ బ్యాక్ అవుతాను, ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి. మీరు వీళ్ళకి పోస్ట్ చేస్తే దెన్ విల్ సీ హూ ఆల్ కెన్ గివ్ సమ్ బెటర్ ఆన్సర్స్. యా, సౌండ్స్ గుడ్. సో ఇంకా జస్ట్ లెట్ మీ గో త్రూ మై డాక్యుమెంట్. అండ్ తేజ గారు మీ ఎక్స్పీరియన్స్ గురించి లైక్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 7 years అని చెప్పి అన్నారు కదా. 7 years నుంచి వర్క్ చేస్తున్నారు. ఓకే, గ్రేట్. సో అండ్ ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా లైక్ జనరల్ గా దీని ఆస్పిరెంట్స్ ఇందులోకి రావాలనుకుంటున్న వాళ్ళకి హౌ కెన్ దే బెస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేయడం గురించి కానీ, లేదంటే వాట్ ఎవర్, అంటే లైక్ ఇందులోకి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఏదైనా టిప్స్ ఇస్తారా? లైక్ ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్? ఎలిజిబుల్ అవ్వాలంటే ఇది ఒకటే కాదు, దీంతో పాటు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మనం కష్టపడి మనం సంపాదిస్తేనే కానీ ఇది ఏదైనా ఫ్రీ వచ్చిందంటే అది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. సో నేను కూడా చాలా కష్టపడి చాలా లైక్ మా కాలేజ్ అయిపోయిన తర్వాత మాకు అసలు జాబ్స్ లాంటివి ఏం రాలేదు. సో నేను హైదరాబాద్ వచ్చి సినిమాలో చూపించినట్టు ఫైల్స్ పట్టుకొని కంపెనీస్ వెనకాల తిరిగి ఆ సినిమా కష్టాలు ఉంటాయి కదా, అవి నాకు కూడా వచ్చాయి. బట్ నేను అమీర్పేటలో లేను, నేను బేగంపేటలో ఉన్నాను. బట్ దెన్ లక్కీలీ నేను అమీర్పేటకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. బట్ స్టిల్ నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. మీరు వర్క్ చేయాలి, మీరు కష్టపడాలి. కొన్ని ఫ్రంట్ ఎండ్ అన్నదానికి చాలా పేషెన్స్ అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వెబ్సైట్ సరిగ్గా ఎంటర్ అవ్వట్లేదు కదా, ఇది నా వల్ల అవ్వదు వదిలేస్తాను అంటే అలా అవ్వదు. సో యూ నీడ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. బ్యాక్ అండ్ కొంచెం ఈజీ ఏం అనిపిస్తుంది నాకు, నాట్ అఫెండింగ్ ఎనీ బ్యాక్ అండ్ పీపుల్ ఎవరన్నా చూస్తే కానీ. బట్ ఫ్రంట్ అండ్ కి నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అండి. అండ్ చాలా కష్టపడాలి. అండ్ రెగ్యులర్ గా ఫాస్ట్ పేస్ చేంజింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. అంటే ఫాస్ట్ పేస్ అంటే మరి ఒక అనకాపల్లి అమెరికా అంత డిఫరెన్స్ ఉండదండి. బట్ మీకు బేసిక్స్ వచ్చింది అంటే మీకు నడవడం తెలిస్తే మీరు ఎక్కడికైనా పరిగెట్టచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
సో సో మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్, మీకు కార్ డ్రైవింగ్ వచ్చిందంటే ఏ కార్ అయినా మీరు నడపచ్చు కదా. సో సిమిలర్ టు దట్. సో ఫాస్ట్ పేస్ టెక్నాలజీ ఉంటుంది, మీరు కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ఓపెన్ మైండెడ్ తో ఉండాలి. అండ్ ప్రతి డే మనం అవ్వదు, ప్రతిరోజు మనం సూపర్ గా కోడ్ రాస్తామని కాదు, కొన్ని డేస్ ఫ్రస్ట్రేటింగ్ గా కూడా ఉంటాయి. బట్ మీరు అవన్నీ దాటి వెళ్తే యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. అండ్ దిస్ ఇస్ వన్ వే టు సెటిల్ ఇన్ యువర్ కెరియర్స్. సో యా, అది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, సో మనకి మీరు కష్టంగా ఉంటుంది, కష్టపడాలని 1-4 సార్లు చెప్తున్నారు కదా. ఐ జస్ట్ వాంట్ యాడ్ ఆన్ దట్. ఎన్ని రోజుల పాటు కష్టం ఉంటుంది, ఎప్పుడు కొద్దిగా అమ్మయ్య అనిపిస్తుంది? అంటే లైక్ మొదలు పెట్టినప్పుడు చాలా మందికి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్, మనం సైకిల్ తొక్కేటప్పుడు కూడా పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. సో అట్లాగే కోర్స్ లో కూడా ఏంటంటే మొదట్లో ఒక 2-3 రోజులు ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొత్తగా నేర్చుకుంటున్నాం, లెట్స్ డూ ఇట్ అని. ఆ తర్వాత ఏదో కష్టమైన ఒక ఛాలెంజ్ వస్తుంది అండ్ పీపుల్ క్విట్ రైట్ దెన్ అండ్ దేర్, అక్కడే వాళ్ళు ఆపేస్తారు. సో ఎన్ని రోజుల పాటు కోర్స్ కష్టంగా ఉంటుంది అండ్ ఎప్పుడు అది కొద్దిగా ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి, మీరు అడిగిన క్వశ్చన్ కి. సో నేను వెబ్ డెవలప్మెంట్ మాకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఐ గాట్ ఇంటూ సెలెక్టెడ్ ఇంటూ ఎంఎన్సీ, నాట్ వెరీ బిగ్ ఎంఎన్సీ ఇన్ ఇండియా. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఎంఎన్సీ. సెలెక్ట్ అయిన తర్వాత నాకు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మా ట్రైనింగ్ ఆల్మోస్ట్ 4 to 5 months అయింది, ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్. నేను 30 days అన్నాను కదా, మాకు 4 months చెప్పారు. మాకు అప్పుడు కరెక్ట్ రిసోర్సెస్ లేరు, మాకు కరెక్ట్ గా చెప్పే వాళ్ళు ఎవరు లేరు, గైడ్ చేసే వాళ్ళు లేరు. మేము గూగుల్లో చూసుకొని చదువుకొని నేర్చుకున్నాం. కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ అసైడ్, నాకు ఇప్పటికీ కూడా ఆల్ డేస్ ఆర్ నాట్ మైండ్. నాకు చాలా బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి డెవలప్మెంట్ చేసినప్పుడు. బట్ నాకు ఎక్సైట్మెంట్ జరిగే ఫీలింగ్ ఏంటి తెలుసా? నేను రాసిన కోడ్ వెంటనే బ్రౌజర్ లో చెక్ చేయగానే ఆ వెబ్సైట్ కలర్ మారడం కానీ, లేదంటే ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవడం కానీ, ఒక బ్యానర్ ఓపెన్ అవడం కానీ, అవి చూసిన తర్వాత అబ్బా నేను చాలా బాగా రాశాను కదా కోడ్, ఇంకా దీన్ని ఇంకా నేను ఇంప్రూవైజ్ చేయొచ్చా, లేదంటే దీనికి ఇంప్రూవైజ్ చేయగలిగే మెటీరియల్ ఇంకేమన్నా గూగుల్లో ఉందా, ఇంకొంచెం నేర్చుకుందాం, ఇంకొంచెం డెవలప్ అవుదాం. సో దట్ ఇస్ మై పర్సనల్ థింగ్. అందరూ వాళ్ళు అవ్వాలని లేదు, బట్ కష్టం ఎన్ని రోజులు అంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. మనము మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రోడ్ స్మూత్ అవ్వచ్చేమో, బట్ దెన్ మన లెర్నింగ్ అన్నది మన థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా నేర్చుకోవడానికి ఓపెన్ గా ఉండాలి. అండ్ అది దట్ విల్ నెవర్ ఎండ్ అండి. ఈవెన్ ఆఫ్టర్ 7 years నాకన్నా ఎక్స్పీరియన్స్ మా సీనియర్స్ చాలా మంది ఉన్నారు, 14 years, 15 years, 20 years. వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ డే 10 o'clock సమ్ టైమ్స్, వాళ్ళు నైట్ 2 o'clock 3 o'clock ఎండ్ చేసిన డేస్ కూడా నేను చూస్తాను. ఇప్పటికి మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు చేస్తున్నారంటే కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవ్వట్లేదు, లేదంటే ఈ ఫీచర్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ గా రావట్లేదు, ఇంకా బాగా చేయొచ్చేమో నేను అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్. లేక ఇప్పుడు చేస్తే కంపెనీకి లాస్ ఏం లేదు, బట్ అలా కాదు, ఇది మన కంపెనీ, మనం పనిచేస్తున్నాం, సో ఇంకా కొంచెం మంచిగా ఫీచర్ ఇద్దాం, ఇంకొంచెం బాగా రాద్దాం కోడ్. సో ఆ థాట్ ప్రాసెస్ లో ఇప్పటికీ 20 years ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. సో దర్ ఇస్ నో ఎండ్ అండి. లేదా ఒక కోర్స్ అయిపోయిన తర్వాత లైఫ్ తీసుకుందాం అంటే, మీ కోర్స్ అయిపోయిన తర్వాత లైఫ్ తీసుకోవచ్చు చాలా మంది, బట్ యూ విల్ నాట్ గెట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. నైస్లీ సెడ్. నైస్ తేజ గారు. అండ్ ఐ థింక్ వీఆర్ ప్రెటీ మచ్ క్లోజ్ టు డన్. ఇంకా అన్ని రకాల జాగ్రత్తలు చెప్పేసాం. అండ్ నేను తర్వాత 1 second అండి, ఒకటి సారీ ఫర్ ఇంటరప్షన్. సో నేను జనరల్ గా చాలా మంది ఏం చెప్తారంటే, మిమ్మల్ని భయపెట్టాలనుకోవట్లేదు కానీ ఇది ఫ్యాక్ట్ అని చెప్తారు కదా. ఈ కోర్స్ కి సీరియస్ గా వద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఫస్ట్ మిమ్మల్ని భయపెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇట్స్ నాట్ అ స్మూత్ రోడ్. యూ విల్ హ్యావ్ బంప్స్, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, లేకపోతే బ్యాడ్ రోడ్స్ ఉంటాయి, పడిపోతుంటాము, లెగుస్తుంటాం, నడుస్తుంటాం. ఇట్స్ నాట్ అ స్మూత్ రోడ్ ఎట్ ఆల్. కానీ మీరు రోడ్ లో ట్రావెల్ చేసిన తర్వాత, ఇఫ్ సపోజ్ మీకు ఒక మంచి పేరు కావాలి, మీకు ఒక మంచి సాలరీ కావాలి, లేదంటే పర్క్స్ కావాలి అనుకుంటే దెన్ కమ్. అండ్ ఫ్రీ మనీ ఫ్రీగా వచ్చేస్తుంది, నేను కూర్చొని చేస్తాను అంటే దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఈ కోర్స్ లోనే కాదు, ఎనీ డొమైన్ ఫర్ షూర్. నాకు తెలిసినంత వరకు అన్లెస్ మన ముత్తాతలు తాతలు 1000 కోట్ల క్లాస్ ఇచ్చినా మనం సరిగ్గా పని చేయకపోతే అవి కూడా వెళ్ళిపోతాయి. బట్ స్టిల్ కొంతవరకు ఉండొచ్చేమో. సో నథింగ్ ఇస్ ఫ్రీ, నథింగ్ కమ్స్ ఈజీ. You have to work hard. Right. Yeah. Antena Teja garu, that's all? Yeah, ante Avinash garu, pretty much. Yeah. నేను చెప్పాలని చెప్తాను. We'll see how many turns up. Yeah. నేను కొన్ని రోజులు అయిన తర్వాత తేజ గారు లైక్ అంటే ఇప్పుడు రికార్డ్ చేసినప్పుడు వెంటనే కాకుండా లైక్ ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్. అండ్ తేజ గారు ఏవో క్వశ్చన్స్ తో కలిపి ఒక ఫామ్ తయారు చేస్తారు. అయితే ఆ ఫామ్ లో ఉన్న ప్రశ్నలు కనుక మీరు ఫిల్ చేసి నాకు పంపిస్తే నేను మీకు సెలెక్ట్ అయిన వాళ్ళని నా ఛానల్లో అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా సెలెక్ట్ అయిన వాళ్ళకి మేము ఈమెయిల్ చేయొచ్చు తేజ గారు, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ ఆర్ వాట్ ఎవర్. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ అయితే వెళ్తుంది ఖచ్చితంగా. అండ్ పబ్లిక్ గా కూడా నా ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా అనౌన్స్ చేస్తాను. సో వెయిట్ చేయండి దాని గురించి అని.
దట్స్ ఆల్. దట్స్ ప్రిటీ మచ్ ఇట్ ఐ గెస్. అన్ని కవర్ చేసామని అనుకుంటున్నాను నేను. హోప్ సో. Yeah. That's all, Teja garu. Thank you very much for joining and taking so much time to help us out. And ఒక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక చిన్న కక్కుర్తి అనుకోండి. సపోజ్ నా సబ్స్క్రైబర్స్ లో సెలెక్ట్ అయిన పిల్లల్లో అద్భుతంగా ఎవరైనా ఒక 4-5 పర్ఫామ్ చేశారు, అండ్ విల్ యూ బి ఇన్క్లైన్ టు హెల్ప్ దెమ్ అవుట్? అంటే లైక్ ఏమన్నా జాబ్ పోస్టింగ్స్ పడితే విల్ యూ బి ఇన్క్లైన్ టు హెల్ప్ దెమ్ అవుట్? అంటే రికమెండేషన్ అని కూడా కాదు, లైక్ వాళ్ళని ఏమన్నా మీరు వాళ్ళకి ఏమన్నా కొద్దిగా వాట్ యు కాల్ వాళ్ళకి ముందు నోటిఫై చేయడం కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటే విల్ యూ డూ దట్? డెఫినెట్లీ, వై నాట్, డెఫినెట్లీ. అలా అవుతారు అని చెప్పే కదా నేను ఈ కోర్స్ చేస్తున్నాను. సో యా, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి నా వెనకాల వచ్చి ఇంకా ఉన్నాయి, ఇంకా నేర్చుకుంటాను, ఇంకా చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ వై నాట్, వాళ్ళకే ఫస్ట్ చెప్తాం ఫలానా ఓపెనింగ్ ఉంది. లేదంటే మనకు తెలిసినవి ఏమైనా ఉంటే, మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే మా వాళ్ళు ఉన్నారు, ఒక 4 నా దగ్గర కోచింగ్ తీసుకున్నారు, కొంచెం చూడండి ఇంటర్వ్యూస్, మీరు అడగండి ఇంటర్వ్యూస్. ఐ డోంట్ రికమెండ్, ఐ డోంట్ సే లైక్ బ్యాక్ డోర్ లో తీసుకోండి నా పిల్లల్ని అని చెప్పి. నెవర్. ఇట్స్ ఆల్ స్ట్రైట్, ఇట్స్ ఆల్ అట్లీస్ట్ ఫస్ట్ వచ్చిన న్యూస్ మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా న్యూస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒక ఓపెనింగ్ ఉంది అనుకోండి, ఫస్ట్ మీరు అప్లై చేశారు అనుకోండి, ఇఫ్ యూ డూ వెల్ ఇన్ ద ఇంటర్వ్యూ, వై నాట్, ఆ ఓపెనింగ్ మీద అయి ఉండొచ్చు. ఫెంటాస్టిక్. విన్నర్గా సో మీ అందరూ అదే పనిగా ఇంకా తేజ గారిని ఇంప్రెస్ చేసే పనిలో పడండి. ఇంప్రెస్ చేయడం అంటే డోంట్ బి అ టీచర్స్ పెట్. వర్క్ బాగా చేసి ఇంప్రెస్ చేయండి, అసైన్మెంట్స్ పూర్తి చేయండి. ఆయన చూసి రమ్మంటే కాల్చి వచ్చేలాగా ఉండాలి. మీరు అది కనుక చేస్తే తేజ గారు విల్ బి ఆటోమేటికల్ ఇంక్లైన్ టువర్డ్స్ యూ, అంటే మీకు హెల్ప్ చేయడానికి ఆయన ఇంక్లైన్ అవుతారు. అయితే ఆయనకి మెసేజ్ పెట్టి, సార్ నాకు కొద్దిగా హెల్ప్ చేయండి సార్, నాకు సినిమా కష్టాలు ఉన్నాయి సార్, ఇది ఎవరిని ఇంప్రెస్ చేయదండి. మీరు ఇట్లా డెస్పరేట్ గా నీడీగా కనిపిస్తే ఇంకా మిమ్మల్ని దూరం తోసేస్తారు అందరూ. సో అలా ఎప్పుడు చేయకండి. పని బాగా చేసి ఆయన్ని వాట్ యు కాల్ ఆయన ఇన్స్పైర్ చేయండి మీకు హెల్ప్ చేయడానికి. ఓకే, బెగ్ చేయకండి, ఓన్లీ ఇన్స్పైర్ చేయండి. ఓకే, అది. సో దట్స్ ఇట్ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం. దట్స్ ప్రెటీ మచ్ ఇట్ గైస్. మళ్ళీ కలుద్దాం. అండ్ కింద డిస్క్రిప్షన్ లో తేజ గారు ఇచ్చిన ఫామ్ నేను ఉంచుతాను. ఎప్పుడైతే ఇది అప్లోడ్ చేస్తాను అప్పుడు ఆ ఫామ్ ఉంచుతాను. సో ఆ ఫామ్ మీరు ఫిల్ చేస్తే కనుక మీరు సెలెక్ట్ అయితే మీ అందరికీ ఖచ్చితంగా నేను మెయిల్ చేస్తాను, లేకపోతే నా కమ్యూనిటీ ట్యాబ్ లో మీరు చూడొచ్చు. అండ్ దయచేసి తేజ గారిని కానీ నాకు కానీ మెసేజ్లు పెట్టేసి అయిందా అని అడగండి. మీరు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. You guys are truly amazing, and Teja Garu also, he's freaking amazing for being here today. Hello guys, see ya, have a great day. Yeah, thank you, thanks Andy.